రైతులందరికీ నమస్కారం అండి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా వరి చిరుపొట్ట అదేవిధంగా బిర్రుపొట్ట దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో లేటుగా వేసిన దాంట్లో ఇప్పుడిప్పుడే చిరుపొట్ట దశకు చేరుకుంటుంది. ఈ దశలో అండి చివరి దఫా ఎరువులు అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ చివరి దఫా ఎరువులు ఎప్పుడు వేసుకోవాలి, అదేవిధంగా ఈ చివరి దఫాలో ఎటువంటి ఎరువులు అందిస్తే వరి కంకి బలంగా వచ్చి కంకిలోని గింజలన్నీ పాలు పోసుకొని ఆ తర్వాత గింజలు కూడా మంచి కాటాకు రావడానికి అందుబాటులో ఉన్న బెస్ట్ మందులు ఏమున్నాయో తెలుసుకుందాం. మొదటి దఫాలో వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి అంటే నాట్లు వేసే రోజు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఏదైనా ఒక కాంప్లెక్స్ ఎరువు అయితే వేసుకుంటాం. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా డిఏపి ఎరువు, దాంతోపాటుగా 20 నుంచి 25 కేజీల యూరియా అందిస్తాం. ఆ తర్వాత రెండో దఫాలో పిలకల కోసం 20-20 దాంతోపాటు యూరియా వేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే 14-35, 28-28 లాంటి ఎరువులు కూడా ఈ పిలక దశలో వేస్తుంటారు. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ చిరుపొట్ట దశలో వేయాల్సిన ఎరువుల గురించి మాట్లాడుకుంటే ఇక ఈ దఫాలో అంటే ఈ చిరుపొట్ట లేకపోతే చిరుపొట్టకి చేరుకోవడానికి ఒక వారం రోజుల ముందు వేసుకునే ఎరువులు ముఖ్యంగా ఈ యొక్క కంకి అభివృద్ధి చెందడానికి, ఆ కంకిలోని గింజలన్నీ కూడా మంచిగా పాలు పోసుకొని ఆ గింజలు కూడా బరువు రావడానికి అటువంటి ఎరువులు అయితే ఎంచుకోవాలి. అందులో ముఖ్యంగా మనకి పొటాష్ ఎరువు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా ప్రాంతాల్లో పొటాష్ ఎరువుని వేయడానికి కొంత సందేహపడుతుంటారు. రేటు ఎక్కువగా ఉంది కదా, ఉట్టి యూరియానే వేద్దామని ఆలోచిస్తుంటారు. ఇది చాలా తప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పొటాష్ ఎరువు అందించాలండి. ఈ పొటాష్ ఎరువు అందించడానికి మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పొటాష్ ఎరువుల బస్తా అంటే 1500 రూపాయల ఎరువు బస్తా కొని ఈ పొటాష్ని అందించవచ్చు. రెండో విధంగా ఈ యొక్క వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అయితే దొరుకుతుందండి. ఇది మనకి కేజీ ప్యాకెట్లో లభిస్తుంది. 13,045 కానీ 319 కానీ లేకపోతే 0050 ఇలా ఈ 3 రకాలుగా ఈ యొక్క మనకి వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అయితే దొరుకుతుందండి. ఈ 1500 రూపాయలు పెట్టి ఈ ఎరువుల బస్తా కొనలేని వారు ఈ యొక్క వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ కూడా వాడుకోవచ్చు. లేకపోతే నేను పొటాష్ యొక్క బస్తా కొని వేసుకుంటాననుకుంటే ఒక 20 నుంచి 25 కేజీల ఈ యొక్క పొటాష్ను ఈ యొక్క యూరియాలో కలిపి చల్లుకుంటే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ ఏమైతే అవసరం ఉండదండి. ఈ దశలో అండి చివరి స్ప్రేయింగ్ కూడా ఇచ్చుకుంటారు. తెల్ల కంకి అదేవిధంగా మెడవిరుపు రాకోకుండా ఇటు పురుగు మందుతో పాటు తెగుళ్ళ మందు కలిపి స్ప్రే చేస్తుంటారు. వీటితో పాటు ఇక్కడ సూక్ష్మ పోషకాలని అదేవిధంగా ఈ యొక్క నీటిలో కరిగే పొటాషు ఈ ఎరువును కూడా అందించుకుంటే ఇక ఈ 2 రకాలుగా ఇటు పురుగుల్ని అటు తెగుళ్ళతో పాటు ఇటు సూక్ష్మ పోషకాలని అదేవిధంగా పోషకాలని అందించిన వారు అవుతారు. కనుక మీరు ఈ దశలో స్వర్ణఫాల్ కానీ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ వీటితో పాటు 13,045, 319, 0050 వేస్తే మనకి ఇటు పురుగులు అటు తెగుళ్ళతో పాటు పోషకాలు కూడా మొక్కకి స్ప్రేయింగ్ రూపంలో పోషకాలని అందించిన వారం అవుతాము. చాలామంది రైతులు ఈ విషయాలన్నీ మాకు తెలుసు కదా, ఇంకా ఏదో కొత్త విషయాలు చెప్తామని ఈ వీడియో చూసాము, ఇందులో ఏం లేదు మాకు తెలిసిన విషయాలే కదా అని మీకు అనిపించవచ్చు. వ్యవసాయంలో అనుభవం లేని వారికి మాత్రం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. పొటాష్ వేయాలా లేదా అనే చిన్న కన్ఫ్యూజన్లో అయితే చాలామంది రైతులు ఉంటారు. అలాంటి రైతులు కూడా ఈ యొక్క పొటాష్ యొక్క ఉపయోగం ఏంటో తెలుసుకోవాలనే ఈ యొక్క వీడియోలో పొటాష్ గురించి చెప్పడం జరిగింది. ఇంతకన్నా ఎక్కువ ఎరువులు అయితే అందించాల్సిన అవసరం లేదండి. ఈ సందర్భంలో ఈ చిరుపొట్ట దశలో కొంతమేరకు తక్కువగా యూరియా అందించుకుంటేనే బాగుంటుంది. లేకపోతే ఈ యొక్క పురుగుల్ని ఆకర్షించుతుందండి. పచ్చదనం ఎక్కువగా ఉంటే ఈ మేడవిరుపు అదేవిధంగా తాలుకంకి ఇంకా లేకపోతే ఈ చిరుపొట్ట దశలో మనకి ఎక్కువగా ఈ తెల్లకంకి సోకడానికి కాండం తొలిచే పురుగు కూడా అటాక్ అవుతుంది. కనుక కొద్దిగా యూరియా వేసుకోండి. ఇక అవసరమైన మట్టుగా పొటాష్ అందించుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఈ చిరుపొట్ట దశలో ఇంతకంటే ఎక్కువ ఎరువులు అయితే ఏమీ అవసరం ఉండదు. వీడియోలోని కంటెంట్ బాగుందనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఫర్దర్గా మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.